అందరికీ నమస్కారం. హితమనసు ఛానల్కి స్వాగతం. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. మనలో చాలామంది కర్మ అనే పదం వింటూనే ఉంటాం. కానీ కర్మ అంటే ఏమిటి? కర్మ ఎన్ని రకాలుగా ఉంటుంది? భగవద్గీత ఏమి చెబుతుంది? వేదాంతం ఏమి వివరిస్తుంది? ఇప్పుడు తెలుసుకుందాం. భగవద్గీతలో కర్మ, వికర్మ, అకర్మ అనే 3 భావాలను శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా వివరించారు. ఇవి 4వ అధ్యాయం 16 నుండి 18 శ్లోకాలలో ఉన్నాయి. కర్మ, ధర్మానికి అనుగుణంగా మన బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించడం కర్మ. నిజాయితీగా పనిచేయడం, తల్లిదండ్రులను సేవించడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడంని కర్మగా భావిస్తారు. వికర్మ అంటే ధర్మానికి విరుద్ధంగా చేసే పని వికర్మ. అబద్ధం, మోసం, దొంగతనం, ఇతరులకు అన్యాయం చేయడం, లోభం, ద్వేషంతో చేసే పనులను వికర్మగా భావిస్తారు. అలాగే అకర్మ అంటే మన కర్తవ్యాన్ని చేస్తూనే నేనే చేశాను అనే అహంకారం లేకుండా, నాకే ఫలితం రావాలి అనే ఫలాపేక్ష లేకుండా భగవంతునికి అర్పణ భావంతో చెయ్యడం అకర్మ. ఇప్పుడు వేదాంతంలో చెప్పబడిన 3 రకాల కర్మలను చూద్దాం. మొదటిది సంచిత కర్మ. సంచిత కర్మ అంటే మన గత జన్మల్లో మనం చేసిన కర్మలన్నిటి నిలువను సంచిత కర్మ అంటారు. రెండోది ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మ అంటే సంచిత కర్మలో నుండి ఈ జన్మలో అనుభవించడానికి సిద్ధమైన భాగమే ప్రారబ్ధ కర్మ. మూడోది ఆగామి కర్మ. ఆగామి కర్మ అంటే ఈ జన్మలో ఇప్పుడు మనం చేస్తున్న కర్మలే ఆగామి కర్మ. వాటి ఫలితాలు భవిష్యత్తులో అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పుడు వీటి మధ్య తేడా చూద్దాం. కర్మ, వికర్మ, అకర్మ అనేవి మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, మన చర్యల స్వభావం ఏమిటి అనే విషయాన్ని తెలియజేస్తాయి. సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు మాత్రం మన కర్మల కాలం పరంపరను వివరిస్తాయి. అంటే గత కర్మల నిల్వ, ప్రస్తుత అనుభవిస్తున్న ఫలితాలు, ఇప్పుడు సృష్టిస్తున్న కొత్త కర్మలు. కాబట్టి ఈ 2 వర్గీకరణలు వేర్వేరు కోణాలను తెలియజేస్తాయి. ఒకటి కర్మ యొక్క స్వభావాన్ని చెబితే, మరొకటి కర్మ యొక్క కాల ప్రవాహాన్ని వివరిస్తుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మన జీవితాన్ని మార్చేది కర్మ. మరి కర్మ ఆధారపడేది మన మనసు, బుద్ధిపైనే. మనసు, బుద్ధి మంచి దారిలో ఆలోచిస్తే కర్మ ధర్మపదంగా ఉంటుంది. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అనుభవించి తీరాల్సిందే. సమయం పడుతుంది, కానీ ఎవ్వరూ తప్పించుకోలేరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే హితమనసు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో మనసుకు హితం చేసే విషయంతో. జై శ్రీకృష్ణ. సర్వం గోవిందార్పణమస్తు.